నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివార్లో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పొలంలో బోల్తా పడింది. ప్రమాదంతో విద్యుత్ పోల్ విరిగి మెయిన్ లైన్ తీగలు కారుపై పడడంతో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా అద్దాలు పగలగొట్టి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. హలో అరే వచ్చిండ్రా నా బండి అని ఉన్నది. తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ ను పరామర్శించేందుకు బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న వెంకటప్పల నాయుడుపై టౌన్ సిఐ దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ ను సొంత ఆస్తిలా భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శించగా ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈరోజు కేవీఆర్ అనేటువంటి ఒక రిపోర్టర్ పైన ఫాల్స్ కేసు పెట్టి బాడింగ్ పోలీస్ స్టేషన్లో ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని పోలీసు వారు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆయన టార్చర్ పెట్టే పరిస్థితి చేశారు. గతంలో ఒకసారి కర్నూలు వెళ్లి అక్కడ టార్చర్ పెట్టారు అనేది మాకు ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి ఎక్కడెక్కడికో తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బొబ్బులి తీసుకొచ్చారు. బొబ్బులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద నేను కానీ మా లా అడ్వకేట్స్ కానీ మా నాయకులు కానీ స్టేషన్కి వచ్చాం. రూరల్ స్టేషన్లో సీఏ గారు లేదంటే అర్బన్ స్టేషన్లో ఉన్నారంటే అర్బన్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అర్బన్ సీఐ గారు చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అది అతనిదో ఓన్ ప్రాపర్టీ లాగా ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన బిహేవియర్ అయితే అనిపించలేదు. అది కరెక్ట్ కాదని ఆయనకే చెప్పడం జరిగింది. ఆ తదుపరి రూరల్ సీఐ గారు నా ఛాంబర్కి వచ్చేది మీకు ఏం తెలుసుకున్నట్టు కాదు చెప్పండి అంటే ఏం లేదు ఇలాగా ఒక మెన్ తీసుకొచ్చారు కేవీఆర్ అనేటువంటి వ్యక్తిని అని తెలిసింది. అసలు ఏంటిది అతని పరిస్థితి, అతనికి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందనేటువంటి ఉద్దేశం తెలుసుకోవాలని చెప్పి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మా సమస్యలోనే ఆయనకి మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. నాకు ఎలాంటి అవమానకరంగా కానీ అసభ్యకరంగా కానీ లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమీ జరగలేదు. చాలా గౌరవంగానే తీసుకొచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు గౌరవంగానే చూశారని చెప్పి ఆయన కూడా మాతో అంటే అక్కడ చెప్పడం జరిగింది. అది మేము విన్నాము. మీ రిపోర్ట్లు కూడా వినే ఉంటారు మా నాయకులతో సహా. అంటే దానికి మేము సాటిస్ఫై అయ్యాం పోలీస్ వారి చర్యలకి. ఫర్దర్గా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా పార్టీ కానీ ఇలాంటి తప్పుడు రిపోర్ట్లకి ఎట్టి పరిస్థితులకు కూడా వ్యతిరేకించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర నుండి కింద స్థాయి వరకు కూడా అందరం కూడా ఇలాంటి చర్యల్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎవరి మీద వచ్చినా కూడా. అందుచేత పోలీసు వారు కూడా దాని పూర్వపరాలు ఏంటి తెలుసుకోకుండా ఇది భారత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం కాదు, దానికేదో అవమానం జరిగిపోతే రాజ్యాంగానికి అవమానం జరిగిపోయినట్టుగా పోలీసులు ట్రీట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ భవిష్యత్తులో రేపు కోర్టుకి అప్పచెప్తారు. ఇవాళ రాత్రికో రేపు అప్పచెప్తా ఉన్నారు. అప్పచెప్పిన తర్వాత యాజ్ పర్ లా ఏదైతే అది మేము కానీ వాళ్ళు కానీ ప్రొసీడ్ అవుతాం. తెలంగాణలో సాగు భూమి వరి ఉత్పత్తి పెరుగుదలపై అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో సాగు విస్తీర్ణం ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకుని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈస్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59,89,000
59.89 లక్షల హెక్టార్లు. అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో. 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయనా? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట. ఆయన అంటున్నాడు నిన్న, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ? పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్ లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణను చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్ళుంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా, అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ములుగుతూ నడుస్తున్నా, ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి, ఎంత అద్భుతంగా ఉంది ఇది, నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి, మరి ఏం అద్భుతంగా కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు వైసీపీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. జగన్ ను పరామర్శిస్తూ మద్దతు తెలిపిన ఈ సందర్శనలు రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకున్నాయి. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు తెలిపారు.
వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు రుణపడి ఉంటామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముద్రగడ గిరి. నా తండ్రి గారు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవడం జరుగుతుందండి. ప్రజలందరి ఆశీస్సులతో ఆయన రోజు రోజుకి డెవలప్మెంట్ ఉందండి ఆరోగ్య విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి అనారోగ్యం పడ్డ రోజు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని ఏ రోజుకి ఆ రోజు విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడుతూ ఈ హాస్పిటల్ యజమాని అయిన శ్రీ పార్థసారథి రెడ్డి గారిని పర్సనల్గా నన్ను కలవమని చెప్పి ఇక్కడ డాక్టర్స్తో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అమెరికా నుంచి వచ్చిన దత్తాత్రేయ గారు కూడా నాన్నగారి విషయంలో ట్రీట్మెంట్ కూడా ఆయన కూడా సహకరిస్తున్నారండి. ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి అనేది పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ మా కుటుంబానికి అండగా నిలబడుతూ చేస్తున్న ఈ ప్రత్యేకమైన సాయం మేం కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ మర్చిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అంటే నాన్నగారితో పాటు ఎంతోమంది పేషెంట్లు ఐసీయూలో ఉండడం జరిగింది. వారందరూ కూడా ఇన్ఫెక్షన్కి భయపడి ఎవరిని రానివ్వట్లేదండి. జగన్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేసి, సార్ నాన్నగారు కోలుకుంటున్నారు, నాన్నగారికి ఈ విషయం నేను ఐసీయూలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా మనమే వెళ్దాం అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కన్వే చేసి, ఈరోజు దయచేసి రావద్దు సార్, ఆయన కోలుకున్నాక నాన్నగారిని తీసుకుని మీ దగ్గరికి వస్తాం, లేదా మీరే కిల్లంపోడు వద్దురిగానే నేను చెప్పడం జరిగిందండి. ప్రజలందరూ కూడా తొందరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారు, అప్పుడు మీరే స్వయంగా ఆయన చూసుకుందరు, కానీ దయచేసి ఎవరో కూడా ఇక్కడ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మిగతా పేషెంట్లకి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఇబ్బంది లేకుండా మనం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ అధినేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులను సమర్థిస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని సందర్భాల్లో పోలీసుల తీరుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, రౌడీలు సవాలు చేస్తే వారికి కూడా ఆవేశం రావచ్చని అన్నారు. అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్ వేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్ వేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆ ఆడబిడ్డల పైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెల పైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ,
రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎన్ వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని ఎవరు అడ్డుకోలేరని సీఎం చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాల్లా ఎదుర్కొంటామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్, ఎవడు అడ్డుపడలేడు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాలే. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ముందుకు పోతే అన్ని జయాలే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉప్పల్లోని మాస్టర్ షెఫ్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఉల్లంఘనలను గుర్తించారు. ఈగలు, బొద్దింకలు, అపరిశుభ్రత, లేబుల్ లేని ఆహారం, ఫ్రిడ్జ్ రికార్డు లేకపోవడం వంటి లోపాలపై జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనతో నగరంలోని రెస్టారెంట్లు బీచ్ షాక్స్ పేరుతో కుటుంబాలతో వెళ్లే బీచ్ ప్రాంతాలను మద్యం కేంద్రాలుగా మార్చేస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఇది అభివృద్ధి కాదని, కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలని మండిపడ్డారు. అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు పీపీఎల్ చేయడము, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా, ఇది చాలా అన్నట్టుగా, ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది, బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. కానీ ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. ఒక కేసు దర్యాప్తులో పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లేకపోయినా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రోడ్ జంక్షన్ లోని ఫుటేజ్ పరిశీలించవచ్చు కదా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. సిఐ ఫోన్లు చెక్ చేయడం సహా పలు అంశాల్లో నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తు తీరుపై కొత్త చర్చకు దారితీస్తుంది. ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా. కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా. ఎందుకు సెట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? ఇవి వాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్, అన్ని వాస్తవాలే.